ఓం శ్రీమాత్రే నమ శ్రీ మనోన్మన్యే నమ శ్రీ మహాగణాధిపతయే నమ యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 4 జనవరి 2026 నుండి 10 జనవరి 2026 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. తులారాశి మృగశిర 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. తులారాశి వారికి ఈ వారం సక్రమమైనటువంటి ఫలితాలు అందుతూ ఉంటాయి, కానీ ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవకాశం ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో 10 మంది ద్వారా మీకు నిందలు కలగడానికి, నిందలు రావడానికి అవకాశం ఉంది. మీకు మార్గదర్శకులు ఈ వారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కలుగుతూ ఉంటాయి. అలాగే వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రయాణం ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి పూర్తి సమాచారం లేకుండానే అనవసరమైనటువంటి ప్రయాణాలకు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. తద్వారా ఆర్థిక స్థిరత్వం అనేటటువంటిది కొంత తగ్గడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలను తీసుకోండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత పెరగడానికి అవకాశం ఉంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేయడం అనేటటువంటిది తులారాశి వారికి ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అలాగే మకర సంక్రమణం రోజు పెద్దలను పూజించడం ద్వారా తులారాశి వారికి శుభకరమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అందడానికి అవకాశం ఉంటుంది. మకర సంక్రాంతి రోజు పెద్దలను పూజించడం వలన తులారాశి వారికి శుభకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. నిర్మాణ రంగంలో ఉండేటటువంటి శ్రామికులకు గాను, యజమానులకు కానీ శుభకరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ధన సంబంధమైనటువంటి విషయాలలో కూడా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మార్గదర్శకుల ద్వారా విశేషమైనటువంటి సంపదను సృష్టించుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడి పెట్టేటప్పుడు ఇతరుల సలహాలతో మంచి వాటిలో పెట్టుబడులను పెట్టండి. అవి మీకు పూర్తి స్థాయి శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇతరులతో సలహాలు సంప్రదింపులు లేకుండా స్వంత నిర్ణయాలతో ఎటువంటి పనులను తులారాశి వారు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఈ వారం అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న చికాకులు వస్తాయి, అయినప్పటికీ కూడా వారాంత్యానికి అన్నీ కూడా మంచిగానే ఉంటాయి.